ఆచార్య సద్బోధన. మనలో అధిక సంఖ్యాకులు దైవం నుండి విలువ లేని వాటిని పొందటానికి ప్రార్థిస్తుంటారు. ప్రాపంచిక సుఖ సంతోషాలు, వ్యాధి నివారణలు, ఉద్యోగాభివృద్ధులు ఇవన్నీ ఆకర్షణీయంగా కనిపించే కాకి బంగారపు నగలు. కానీ దైవం మనకు మోక్షం అందించుటకు సంకల్పించాడు. అయితే దానిని కోరువారు మనలో అతి కొద్ది మంది మాత్రమే. దైవమును మనల్ని రక్షించే వస్తువును అడిగి అందుకోవాలి తప్ప మనలను బంధించే విషయాలు కోరుకోకూడదు. 1000 ప్రాపంచిక విషయాల కోసం దేవుని అడుగుతుంటాము తప్ప తనను కావాలని అడిగేవారు చాలా అరుదు. ఇలాంటి వారు ఏనాటికి భక్తులు కాలేరు. భగవంతుని తప్ప ఇంకా దేనిని కోరనివాడే నిజమైన భక్తుడు. మేము శివభక్తులమని, రామభక్తులమని, కృష్ణ భక్తులమని మనము చెప్పుకుంటున్నాము. కానీ ఆయన కూడా మనల్ని తన భక్తులుగా అంగీకరించాలి కదా. మనము భగవంతునికి సంపూర్ణంగా శరణాగతులమై ఆయన యొక్క ఉపకరణాలుగా అయితే తప్ప మనం తన భక్తులమని చెప్పుకునే అర్హత మనకు కలగదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమః శివాయ.